హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బాగున్నాను. ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. నిన్నటి వీడియోలో కంటిన్యూషన్ ఇంకా వీడియో ఉంది, అయితే నేను ఫుల్ పెట్టలేదన్నమాట. షార్ట్స్ ప్రకారం కొంచెం కొంచెం పెడుతున్నాను, ఎందుకంటే మీకు వీడియో చూసే వాళ్ళకి బోర్ కొట్టకూడదని చెప్పి పెట్టాను. ఇది నైట్ టైం, దాదాపు టైం 7:30, 8 అవుతుంది. అప్పుడు అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. వచ్చేసి సైడ్ కొంచెం రాగులు ఆరబెట్టామన్నమాట. దాంట్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉందని చెప్పి వాటర్లో బాగా కడిగేసి ఒక 6-7 టైమ్స్ అట్లా కొంచెం ఎండకి ఆరబెట్టాము. అయితే ఇప్పుడు చీకటి అయింది కదా, ఎండకని చెప్తున్నావు, చీకటి ఉంది కదా అని తీసేస్తాను, పడుకునేటప్పుడు తీసేద్దాంలే అని చెప్పేసి పెట్టేశాను అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా బకెట్స్ కూడా చూపిస్తుంది అనుకోదు. అది అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపాయ కట్ చేసాం, తినేసాము. టైం చూసాను అనమాట. ఇంకా టైం చూసిన తర్వాత ఇక్కడైతే పన్నీర్ కేజీ తీసుకొచ్చాడనమాట. 470 రూపీస్ అంట కేజీ. పన్నీర్ వచ్చేసి హోమ్ మేడ్, తెలిసిన వాళ్ళే. మేము ఇంతకుముందుకు రామ్నగర్లో ఉన్నప్పుడు అక్కడ సైడ్ పాలు తీసుకుంటూ ఉంటుంది వాళ్ళ దగ్గర, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళు హోమ్ మేడ్ చేస్తారనమాట. నేను కోవా కూడా చూపిస్తాను చూడు మీకు నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో. కోవా కూడా అక్కడే తెచ్చాడనమాట, పాలకోవా. ఇది కేజీ ఉంది. అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అయితే కేజీ ఉందన్నమాట. చూసారు కదా, అది పైన అంతా బాగా స్పాంజీగా ఉంది. పీసెస్ అయినా కూడా ఉన్నాయి, స్పాంజీ టైప్ కూడా ఉన్నాయి. గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి అక్కడ ఉన్న క్లాత్ ఉంది కదా, క్లాత్తో అంతా క్లీన్ చేసేసాను. అవి పప్పు అన్నం చేసినప్పుడు బిఫోర్ వీడియోలో ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇంకా దోశ పిండి, ఇది నైట్ టైం కదా, దోశ అనమాట. ఇంకా దోశకైతే నానబెట్టేసాను. పిండి కూడా మిక్సీ పట్టించేసాను. వచ్చేసి ఇదిగో కోవా బాక్స్. కోవా చూడండి, కోవా కూడా తీసుకొచ్చేసాడనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇవి పెసళ్ళు అయితే కింద ఓనర్ వాళ్ళ ఇంటి పక్కన అది రాయి ఉందన్నమాట, రాయితో ఇసురుకొచ్చేసాను. అలాగే మిర్చి వచ్చేసి ఇవి ఆడించుకొని రావాలి పిండి మిషన్కి. ఇవి 3 kgs ఉన్నాయన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి ఇంకా ఎప్పుడైనా పెసరట్టు కానీ, పెసరబెల్ల పాయసం కానీ, పెసరపప్పు కానీ చూస్తా బిఫోర్ వీడియోస్లో, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ అయితే ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడైతే దోశ చట్నీకి ఇంకా రెడీ చేసేసుకున్నాను. అలాగే దోశ బ్యాటర్ కూడా అంతా కొంచెం తీసి పెట్టేసి పక్కన బ్యాటర్ రెడీ చేశాను అనమాట దోశ వేయడానికి. చట్నీ చూసారా, ఇక్కడ నేను వచ్చేసి కొంచెం శనక్కాయలు, కొంచెం పప్పులు, పల్లీలు ఏదో అంటారు, పుట్నాలు, అలాగే వచ్చేసి వెల్లుల్లి, చింతపండు పక్కన నానబెట్టానండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను అనమాట. అన్నీ కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించేస్తాను. నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది టేస్ట్. కొంతమంది అన్నీ సింగిల్గా వేయించుతారు కదా, అలా చేసినా బాగుంటుంది. నాకైతే ఇలా చేస్తేనే టేస్ట్ అనమాట. ఇలా కూడా ట్రై చేసి చూడండి, కానీ కొంచెం ఎక్కువ వేయించాలి. కచ్చా పచ్చగా వేయించితే టేస్ట్ పచ్చివాసన వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా దోశ అయితే వేసేద్దాం. చూసారు కదా, బ్యాటర్ అంతా రెడీ చేసేసుకున్నాను. ఇది పాలకోవా ఇంకా పెట్టేద్దామని చెప్పేసి పక్కన తీస్తున్నాను అనమాట. ఇంకా దోశకి ప్యాన్ పెట్టేశాను, వానికి వేసేస్తున్నాను అనమాట. చూసారా, దోశ మీలో ఎంతమంది ఇలా రౌండ్గా వేస్తారు? నాకైతే బాగా నీట్గా రౌండ్గా వస్తుంది, కానీ కాలక ముందుకే తీసేస్తాను అనమాట. ఒకసారి విరిగిపోతుంది, కొంచెం తొందరగా తీసేసాను అనమాట. అయితే దోశ కాలిందా లేదా అని చూసుకోకుండా వేశాను. అది ఏదో మాట్లాడిస్తుంటే పక్కన నవ్వుతున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దోశ కొంచెం తీసేటప్పుడు అక్కడక్కడ ఇరిగిందనమాట, కాలలేదు. చూడండి, కొంచెం సైడ్ కట్ అయిందనమాట. కాసేపు కాలిస్తే బాగుంటుంది. రోస్ట్ కావాలన్నాడు బాబు. ఇంకా రెడీ అయిపోయింది. ఆనియన్ తీసుకొని అట్లా అప్లై చేసి వేస్తున్నాను అనమాట. చూడండి, అట్లా ఆనియన్తో అప్లై చేస్తే నీట్గా వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ దోశ రెడీ అయిపోయినట్లే, చట్నీ రెడీ అయిపోయినట్లే, ఇంట్లో అందరికీ టిఫిన్ రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ వీడియోలో మీకు పన్నీర్ వీడియో పెడతాను. పన్నీర్ వీడియో కూడా కంటిన్యూషనేనండి. అయితే ఒకటే రోజే చేసినవి ఇవన్నీ నేను కట్ చేసి మీకు ఈ వీడియోలో పెడుతున్నాను, ఎందుకంటే లాంగ్ లెంత్ అవుతుంది కదా. చాలామంది వీడియో చూస్తారు కానీ అది ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా. మేము ఏమైనా చేంజ్ చేసుకోవాలా, వాయిస్ ఓవర్ చేంజ్ చేయాలా,
మనం చేసే వీడియో ఎలా ఉంది, ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు, ఏది అప్లోడ్ చేయాలి అని చెప్పండి. నేను కూడా నాకైతే ఒక 2 ఛానల్స్ ఉన్నాయన్నమాట నచ్చినవి. ఆ 2 ఛానల్స్ కంటిన్యూగా చూస్తుంటానన్నమాట. ఆ ఛానల్ని చూసి నేను ఫాలో అవుతున్నాను. అవి కూడా బిఫోర్ వీడియోస్లో చెప్తాను. సేమ్ వాళ్ళు చేసినట్లే యాజ్ ఈజ్గా ఇప్పుడు అందరూ వ్లాగ్స్ పెడుతున్నారు కదా, అందుకనే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలా పెడుతుంది ఏమి అని. చాలామంది వ్లాగ్స్ పెడుతున్నారు. ఇంట్లో లేడీస్కి టైంపాసే కదండి. దీంట్లో మనం కొన్ని టిప్స్ చెప్తుంటాము, కొన్ని యూజ్ అయ్యే ఉంటాయి. మనం చేసే వంటలు కూడా కొందరికి తెలుస్తాయి, ఇలా చేయాలి అలా చేయాలని. ఇప్పుడు మనకు చాలా వంటలు తెలియకుంటే మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తాం కదా, అలా అని చెప్పి నేను వ్లాగ్ ఛానల్ని అయితే ఎంచుకున్నానండి. నెక్స్ట్ ఓన్లీ అంటే స్టిచ్చింగ్కి సంబంధించిన ఛానల్ కూడా ఓపెన్ చేస్తాను. బట్ అది ఇప్పుడే ఇంకా బయట అయితే ఎవరికి చెప్పను. స్టిచ్చింగ్ ఛానల్ అనేది పక్కన ఉంది, దాన్ని అయితే ఇంకా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. బట్ ఛానల్ నేమ్ అనేది ఇంకా తెలియజేయలేదు. చూస్తా, కొంచెం సక్సెస్ అయిన తర్వాత రివీల్ చేస్తాను అనమాట. ఒకటే మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యాను అనమాట. మరి సపరేట్ ఛానల్ అంటే సపరేట్ ఏం లేదు, ఛానల్ నేమ్ సపరేట్ ఉందన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్